అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత ప్రధానమంత్రి గారు సెకండ్ జనరేషన్ రిఫార్మ్ తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఎప్పుడు రిఫార్మ్స్ వచ్చినా సరే మొట్టమొదట అందిపుచ్చుకున్నటువంటి రాష్ట్రం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీలో కానీ, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో కానీ, ఈరోజు జిఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో కానీ అందిపుచ్చుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దీనివల్ల 140 కోట్ల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభ పొందుతున్నటువంటి ఏకైక కార్యక్రమం. అందులో మన రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయ ఆధారపడినటువంటి రాష్ట్రం. 70% మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఈరోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ రిఫార్మ్స్లో వ్యవసాయానికి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఏదైతే యాంత్రీకరణ విషయంలో కానీ, ట్రాక్టర్ల విషయంలో కానీ, వ్యవసాయానికి అవసరమైన ప్రతి దాని మీద కూడా గణనీయంగా జిఎస్టీ తగ్గడం వల్ల రైతుకి చాలా వరకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు దేశం అంతా కూడా లబ్ధి పొందినా సరే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీన్ని లాస్ట్ పర్సన్స్ వరకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం చేయడమే కాదు, చేసిన ప్రతి పని చివరి వ్యక్తికి తెలియచేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో 60,000 సభలు పెట్టి ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో కూడా చేసి ఈరోజు కర్నూలులో విజయోత్సవ సభ జరుపుతున్నాం. ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. 140 కోట్ల మంది లబ్ధి పొందినా సరే జిఎస్టీ 2 ఏదైతే సూపర్ జిఎస్టీ విజయోత్సవ సభ ప్రధానమంత్రి గారు మోడీ గారికి పిలిచి మన రాష్ట్రంలో, అందులో రాయలసీమ ప్రాంతంలో జరగడం చాలా సంతోషమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉండేది. 16 మాసాలుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 16 మాసాలు మళ్ళీ ఈ దేశమే కాదు ప్రపంచం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తీసుకొచ్చారంటే దానికి కారణం ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా వెనకడుగు వేయకుండా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టే మనం ఈ 16 మాసాల్లో ఊహించని విధంగా, ఊహకు అందని విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదాహరణ, ఇప్పుడే ఒక గంట ముందు ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు, అశ్విని వైష్ణవ్ గారు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారి సమక్షంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు, ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల్లో అతిపెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రధానమంత్రి గారు హితోధికంగా మనకు సహాయపడుతున్నారు కాబట్టి, ప్రతి అంశాన్ని ఈరోజు మనకి సహకరిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే, ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా సరే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆగే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇది నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎన్నో మీటింగులు చూశాను, ఎన్నో పెద్ద బహిరంగాలు చూపించాను. కానీ ఈరోజు కర్నూలులో ఈ సూపర్ జిఎస్టీ విజయోత్సవ సభ నభూతో నభవిష్యత్ 3 లక్షల మందిని ఒకే దగ్గరికి గ్యాదర్ చేసి ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్నాం. సభ నిర్వహించడం కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాలు కానీ, ఎక్కడ ఎవ్వరూ ఇబ్బంది లేకుండా 3 పార్టీల నాయకులు ఈరోజు ఒక సమన్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేసి జీవితమంతా ప్రధానమంత్రి గారికి కర్నూలులో జరిగిన సభ గుర్తుండిపోయే విధంగా మేమందరం చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.